కన్యాకుమారిలోని వివేకానంద మెమోరియల్లో ప్రధాని మోదీ ధ్యానం కొనసాగుతుంది. నిన్న సాయంత్రం మొదలైన ధ్యానం రేపు మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. ఇవాళ ధ్యానంలో మోదీ కాషాయ వస్త్రాల్ని ధరించారు. ఈ ధ్యాన ముద్రలో ఉన్నంతకాలం కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. లో స్వామి వివేకానంద ఎక్కడైతే 3 రోజుల పాటు ధ్యానం చేశారో అదే ప్రాంతంలో ఈ రాక్ మెమోరియల్ ని నిర్మించారు. ఇప్పుడు ప్రధాని మోదీ అక్కడే వివేకానంద విగ్రహం ముందు ధ్యానానికి కూర్చున్నారు. రేపటి వరకు ఆయన మెడిటేషన్ లోనే ఉంటారు. నిన్న సాయంత్రం 6:45 ఈ ధ్యానం మొదలైంది. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే తమిళనాడులో మోదీ పర్యటించడం ఇది 9వ సారి. సార్వత్రిక ఎన్నికల ఆఖరు దశ ప్రచారం ముగిశాక కన్యాకుమారి చేరుకున్న ప్రధాని భగవతి అమ్మాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఫెర్రీలో వివేకానందుడి విగ్రహం వద్దకు చేరుకున్నారు. ధ్యాన మండపంలో ఆయన వివేకానంద, రామకృష్ణ పరమహంస ముందు చేతులు జోడించారు. అనంతరం ప్రధాని మోదీ ధ్యానంలో కూర్చున్నారు. నేవీ, కోస్ట్ గార్డ్ తో పాటు 3,000 మంది సెక్యూరిటీతో భద్రత ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల ప్రచారం తరువాత కేదార్నాథ్లోని రుద్రగృహలో మోదీ 17 గంటల పాటు ధ్యానం చేశారు.